Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువు లేకుండా దేవుడు దీవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించేవారు. మనందరి జీవితంలో కూడా మనకి దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన కావాలి. బైబిల్ చదివిస్తుంది, దేవుడు సియోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తారట. సియోను అనగా దేవుని మందిరము, దేవుని ప్రజలు ఆయన ఆరాధించే చోటు, ఆయన మహిమ దిగొచ్చే చోటు. అక్కడ నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారట. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ దయచేసి అని సెలవిచ్చాడు దేవుడు. దేవుడు తన మందిరంలో నుండి ఆయన మనల్ని ఆశీర్వదించాలనుకుంటారట. దేవుని ఆశీర్వాదం ఎంత ముఖ్యమంటే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా ఇచ్చే ఆశీర్వాదము మనకు ఐశ్వర్యం కలగజేస్తున్నారు. నరుల కష్టార్జితం వల్ల అది ఎక్కువ కాదని. మన జీవితంలో మనం చేసే పనుల మీద, మనకున్న కుటుంబాల మీద మనకి దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎంత ఉన్నా కూడా వృధా. దేవుని ఆశీర్వాదం ఉంటే కొంచెం ఉన్నా అది దీవించబడుతుందని. ఒబేదేము ఇంట్లో దేవుని మందసము 3 నెలలు ఉన్నప్పుడు ఒబేదేముకు ఉన్నదంతా ఆశీర్వదించబడిందని. ఒబేదేము కుటుంబము, ఒబేదేముకున్న ఆస్తి, తను చేసే పనులు అన్నీ కూడా దీవించబడ్డాయి. దేవుడు అబ్రహాము గారిని పిలిచి, అబ్రహామా, నేను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తానని వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాము గారిని దేవుడు అలాగే ఆశీర్వదించారు. విస్తారంగా దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించారు. బైబిల్లో రాయబడింది, దేవుడు అబ్రహాము గారిని అన్ని విషయాల్లో ఆశీర్వదించారు. ఒకరోజు అబ్రహాము గారి జీవితం చూస్తే ఎక్కడైనా ఏమైనా కొదువు ఉందని చూస్తే ఏది కొదవలేదు. అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించారని. హల్లెలూయా. యోబు గారిని కూడా దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించారు. మన జీవితంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాలు ఆశీర్వదిస్తారు. మీకున్న కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. మిమ్మల్ని దేవుడు దీవిస్తారు. మీరు చేసే పనులు దేవుడు దీవిస్తారు. మీరు చదివే చదువులు దేవుడు దీవిస్తారు. ఇస్సాకు, యాకోబు వారు చేసే పనులు దేవుడు దీవించాడని. ఇస్సాకు చేసే పనులు దేవుడు దీవించి 100 ప్రతిఫలం దయచేశారని. ఇస్సాకును దేవుడు గొప్పవాడిగా చేశాడని. యాకోబును దేవుడు ఆశీర్వదించి అత్యధికంగా అభివృద్ధిపరిచారని. ఈరోజు మీ జాబ్స్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, మీ స్టడీస్ కావచ్చు, దేవుడు ఆశీర్వాదము మనల్ని గొప్పవారిగా చేస్తుందని. దేవుని ఆశీర్వాదం మనకు 100 ఫలితం తీసుకొస్తుందని. కాబట్టి మనం దేవుని అడుగుదాం, ప్రభు మమ్మల్ని ఆశీర్వదించమని దేవుని అడుగుదాం. బైబిల్లో యాకోబు రాత్రంతా దేవుని అడుగుతాడు కదా, ప్రభు మమ్మల్ని నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదిస్తేగా నేను విడిచిపెట్టినాను. ఎబ్బేజు కూడా వేదంతో దొక్కుందో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు నిశ్చయముగా మీరు నన్ను ఆశీర్వదించాలని అడుగుతాడు. దేవుడు ఆశీర్వదించారా లేదా? ఇద్దరిని ఆశీర్వదించారు. దేవుని అడగటం ద్వారా మనం ఆశీర్వాదం పొందుకుంటాం. బైబిల్ చదివిస్తుంది, దేవుడు మనకి మొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తారని. అనగా విశ్వాసంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుడిని ప్రేమించే విషయంలో మనల్ని ఆశీర్వదిస్తారు. దీర్ఘశాంతం విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. రక్షణ పొందడమే గొప్ప ఆశీర్వాదం అని, పాప క్షమాపణ పొందడం గొప్ప ఆశీర్వాదం అని. దావీదు గారు అంటారు, ప్రభువా నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లు నిత్యము దాన్ని ఆశీర్వదించమని. అంటే దేవుని సన్నిధిలో ఉండడమే గొప్ప ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో గడపడమే గొప్ప భాగ్యం. దేవుడు అది మనకిస్తారని. క్రీస్తు ప్రభు వారు ఒకనొక సందర్భంలో మాట్లాడుతూ ఇలా అంటారు, ఆశీర్వదించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఏంట రాజ్యం? పరలోక రాజ్యం. ఎవరు ఆశీర్వదించబడిన వారు? క్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నవారు. అంటే ఈ లోకంలో క్రీస్తు ప్రభువుని కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం అని. నిత్య జీవాన్ని సంపాదించుకోవడం గొప్ప ఆశీర్వాదకరం. రక్షణ పొందడం, దేవుని సన్నిధిలో ఉండడం, నిత్య జీవాన్ని సంపాదించుకోవడం గొప్ప ఆశీర్వాదకరం. దేవుడు మనల్ని ఆత్మ సంబంధంగా ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తారు. మొదటిగా మనం దేవుడిని, ప్రభువా మమ్మల్ని ఆత్మ సంబంధంగా ఆశీర్వదించమని అడగాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికితే దేవుడు అన్నీ కూడా దయచేస్తాడు. కాబట్టి మొదటగా దేవుడిని ఆత్మ సంబంధంగా ఆశీర్వదించమని అడగాలి. ఆ విషయంలో, ఆత్మీయ విషయంలో మనం ఆశీర్వదించబడితే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు అని. హల్లెలూయా. శాంతి, సమాధానం దేవుడిచ్చే ఆశీర్వాదం, అభివృద్ధి దేవుడిచ్చే ఆశీర్వాదం, జ్ఞానం దేవుడిచ్చే ఆశీర్వాదం, ఆరోగ్యం దేవుడిచ్చే ఆశీర్వాదం, కాపుదల దేవుడిచ్చే ఆశీర్వాదం. కాబట్టి మనం నీతిగా నడుచుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని. అక్కడ వారు అని రాయబడింది. పైన మనం చూస్తే
ఎవరు వారంటే కపటంగా లేనివారు, అంటే యథార్థంగా జీవించేవారు, అన్యాయంగా ప్రమాణాలు చేయలేనివారు, ఇచ్చిన ప్రమాణం నిలబెట్టుకున్నవారు, నిర్దోషమైన చేతులు కలిగినవారు, అంటే తన పాపాలను క్షమాపణ పొందినవారు. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని తగినట్టుగా జీవించినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని వలన, యెహోవా వలన మన ఆశీర్వాదం పొందుకుంటామని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీకున్నదంతటిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు అని. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా యేసయ్యా ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి ప్రభువా. మీరే వారిని ఆశీర్వదించమని దేవా ప్రతిమాలుకుంటున్నాం. వారి స్టడీస్ని ప్రభువా, వారి బిజినెసెస్ని, వారి జాబ్స్ని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని ప్రభువా వారిని ఆశీర్వదించండి ప్రభువా. రక్షణ లేని వారి రక్షణ ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. మీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదం దయచేయండి. నిత్య జీవానికి వారికి ఆశీర్వాదంగా దయచేయండి. శాంతి సమాధానం వారికి ఆశీర్వాదంగా దయచేయండి. అభివృద్ధి ఆశీర్వాదంగా దయచేయండి. కాపుదల ఆశీర్వాదంగా దయచేయండి. మీరే వారిని ఆశీర్వదించమని దేవా ప్రతి మొహాలుకుంటున్నాం యేసయ్యా. మీకు వేలాది వందనాలు యేసయ్యా ప్రభువా. మీ ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం వారికి దయచేయండి. మీ ఆశీర్వాదం వల్ల తండ్రి గొప్పవారిగా చేయండి ప్రభువా. మీ ఆశీర్వాదం మాకు దయచేయమని దేవా, కృప చూపించమని దేవా. ఈరోజు అంతట్లో మీ తోడు, మీ సహాయం వారికి అందించుకొని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.